వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఏపీ పోలీస్ కమిషనరేట్ అధికారులు ఆపరేషన్ డ్రోన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే మహిళా కానిస్టేబుల్కి డ్రోన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఎక్కడ రాష్ట్రంలోనే అసలు మహిళలకి డ్రోన్ శిక్షణ అనేది ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఏపీలో తీసుకురావడం జరిగింది. అసలు ఈ శిక్షణ ఎందుకు మహిళా కానిస్టేబుల్కే ఇస్తున్నారు అనేది ఇక్కడ శిక్షణ అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం గారు. ఎందుకనండి అసలు మహిళా కానిస్టేబుల్కి అసలు ఆపరేషన్ డ్రోన్ అసలు ఏంటి? అసలు ఇంతకుముందు డ్రోన్స్ అనేవి రియల్ టైం మానిటరింగ్ కాకుండా ఏదైనా విఐపి మూమెంట్ కానీ వివిఐపి మూమెంట్ కానీ ఉన్నప్పుడు ఫొటోస్కి వీడియోస్ మాత్రం వాడేవారం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కొత్తగా డ్రోన్స్ అనేవి పర్చేజ్ చేసిన తర్వాత మా సిపి గారు అనేది ఏంటంటే కంపల్సరీగా రియల్ టైం మానిటరింగ్గా మనం డ్రోన్స్ వాడుకోవాలి. వాడుకుంటే మనకి డ్రోన్ మీద ఒక గ్రిప్ ఉంటుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో సిపి గారు రియల్ టైమ్గా మానిటరింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్గా డెమో పర్పస్ అండ్ ప్రాక్టికల్గా కూడా దసరాలో మేము వాడేవండి. దసరాలో చాలా 100కి 200% సక్సెస్ అయ్యాం. రియల్ టైమ్గా అంటే క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కడ పార్కింగ్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది, క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎన్ని మనం రో పార్టీలు పెట్టుకోవాలి, ఎన్ని చేయాలి అనే ఉద్దేశంతో దసరాలో వాడాం మేడం. తర్వాత దసరాలో అంతా సక్సెస్ అయిన తర్వాత సిపి గారేమో ఇది ట్రాఫిక్ కూడా బాగుంటుంది, ఇప్పుడు విజయవాడలో కొత్తగా రాజధాని స్టార్ట్ అయింది కాబట్టి రోజుకి ట్రాఫిక్ సమస్య బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి ట్రాఫిక్లో రియల్ టైంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సిపి గారేమో ట్రాఫిక్లో వాడుతున్నాం సార్. మొదటగా వాడది, తర్వాత ప్రకాశం బ్యారేజు, మహానాడు జంక్షన్, ఈ 3 జంక్షన్లో వాడుతున్నాం సార్. ప్రస్తుతానికి ఈ 3 జంక్షన్లో రియల్ టైమ్గా మనం లైవ్ ఇస్తూ చేస్తున్నాము. అయితే ఈ డ్రోన్స్ మనకి ఆపరేటర్స్ తక్కువ అయిపోయారు, డ్రోన్ బడ్డీని ఎక్కువ అయిపోవడం వల్ల సిపి గారేమో లేదు, జెంట్స్ కాకుండా లేడీస్కి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో లేడీస్కి కూడా నేర్పించండి అని సిపి గారు ఒక మెసేజ్ పెట్టారు మా సిఐ గారికి. మా కమాండ్ కంట్రోల్ సిఐ గారేమో అయితే లేడీస్ని కూడా మనం చేద్దామని చేస్తే మొదటగా 10 మా కమాండ్ కంట్రోల్లో 10 మెంబర్స్ లేడీస్ ఉన్నారు మేడం. ఆ 10 మెంబర్స్ లేడీస్కి మొదటగా మేము ప్రాక్టీస్ ఇచ్చాము. మొదటగా మనకి డీజీ ఆఫీస్లో ట్రైనింగ్ పంపించాము మేడం. అక్కడ కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత విజయవాడకు వచ్చి ప్రాక్టికల్గా మేము ఎక్కడ ఫీల్డ్లోకి వెళ్తున్నామో ఆ ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళతో ఫ్లై చేయించి ఆ రియల్ టైంగా వాళ్ళకి భయం ఫీల్డ్ లేకుండా, అంటే ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ ఓన్లీ సెంట్రీకి బందోబస్తుకే కాదు, సమాజంలో ముందుండాలనే ఉద్దేశంతో సిపి గారు వీళ్ళకే డ్రోన్లు ఇచ్చి నేర్పిస్తే బాగుంటుంది, వీళ్ళు బాగా మహిళలు ఒక శక్తిగా ఎదుగుతారనే ఉద్దేశంతో మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఈ ట్రైనింగ్ మొదటగా 12 మంది స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మనం ఎన్టీఆర్ కమిషనర్ 28 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ 28 పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్ తీసుకొని వాళ్ళకి సున్నంగా ట్రైనింగ్ ఇస్తున్నాం మేడం. సార్ మరి ఇది ఏపీలోనే కాకుండా అంటే పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా సార్ ఈ డ్రోన్ అనేది? అసలు అంటే డ్రోన్స్ ఉన్నాయి కానీ మహిళా పోలీసులకి డ్రోన్ నేర్పించడం అనేది మన స్టేట్లో కూడా మన ఎన్టీఆర్ కమిషనరేట్లోనే ఎక్కువ మొదటగా స్టార్ట్ చేసాం మేడం. అసలు ఫస్ట్ వచ్చేటప్పుడు కొద్దిగా భయంగా వచ్చినా కూడా ఆ డ్రోను తెలుసుకొని దాని యొక్క ఫ్యూచర్స్ కానీ దాని యొక్క ఇవన్నీ తెలుసుకొని బాగుంది డ్రోను, ఇంకా బాగా మేము కూడా నేర్చుకోవడం అనేసి ఇంకా ఎక్కువ మంది కూడా మేము నేర్చుకుంటాం అని రోజు కూడా దాని యొక్క ఉత్సాహం పెరుగుతూ ఉంది మేడం. అంతేకాకుండా అంటే ఇప్పుడు చూసినట్టయితే సిటీలో కానీ ఎక్కడ చూసినా గంజాయి కానీ అత్యాచారాలు కానీ ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి, వాటికి కూడా ఈ డ్రోన్ ఉపయోగపడుద్ది అంటారా? అంటే ఇప్పుడు సిపి గారి ఉద్దేశం ఏంటంటే రియల్ టైమ్గా, అంటే ఇప్పుడు దీంట్లో మేము ఏం చేస్తామంటే ఇంటర్నెట్ ద్వారా తీసుకుంటున్నాం మేడం. ఇంటర్నెట్ ద్వారా లైవ్ తీసుకొని ఇప్పుడు నందిగామలో ఇసుక మాఫియా మీద కూడా మనమే ఇసుక రీచ్లో కూడా డ్రోన్ ఫ్లై చేసి ఎక్కడ మనం ఒక ప్లేస్లో ఉండి డ్రోన్ పంపించి ఎవరెవరు ఎక్కడ చేస్తున్నారనే ఉద్దేశంతో, తర్వాత యాంటీ నార్కోటిక్ బీట్స్ సార్ చెప్పారు, ఆ నార్కోటిక్స్ బీట్స్లో కూడా చూసుకుంటున్నాం. నిన్న కూడా ఆల్రెడీ మా 2 టీమ్స్ వెళ్ళాయి. అక్కడ కృష్ణలంక ఒక టీం వెళ్ళింది, ఒకటేమో భవానీపురం వెళ్ళింది. వైఎస్ఆర్ కాలనీ ఆ సరౌండింగ్ బయట వైపు చూస్తే చాలామంది అక్కడ గంజాయి తాగుతూ, తర్వాత ఈ మందు కొడుతూ చాలామంది నిన్న పికప్ చేశారు మేడం. చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మన డ్రోన్స్. ఒక డ్రోన్ 1000 సీసీ కెమెరాలతో సమానం అని అంటున్నారు, మరి అంత కవర్ చేస్తుందండి? అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర ఉండి కెమెరా అనేది ఒక విజిబుల్గా, అంటే ఒక 10 మీటర్లు 20 మీటర్లు మాత్రం చూడగలం. కానీ డ్రోన్ అనేది మనం ఇక్కడ నుంచి దగ్గర 1.5 కిలోమీటర్స్ వరకు కూడా డ్రోన్ సరౌండింగ్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వచ్చింది మేడం. విజిబుల్గా ఇక్కడ ఉండి మీరు ఇప్పుడు చూడండి, ఫాల్కన్ మీకు ఇక్కడే ఉంది. ఇది మినీ కమాండ్ కంట్రోల్గా సిపి గారేమో ఓకే చేశారు. అంటే ఎక్కడైనా ఈవెంట్స్ అయినప్పుడు ఫాల్కన్ కూడా వెళ్ళిద్ది, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. దాంతోపాటు డ్రోన్ కూడా డైరెక్ట్గా లైవ్ ఇచ్చి ఆ లోపల ఆఫీసర్స్ కూర్చొని అక్కడి నుంచి మానిటరింగ్ చేసే విధంగా కూడా మేము చేస్తాము సార్ మేడం. ఇప్పుడు
శిక్షణ తీసుకునే కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ దగ్గర అసలు వాళ్ళు ఎలా శిక్షణ తీసుకున్నారో, అసలు ఎన్ని రోజులు తీసుకున్నారో, అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. మేడం మీ పేరు? చంద్రిక. అసలు ఎలా అనిపిస్తుందండి ఈ డ్రోన్ నేర్చుకోవటం మీకు? అసలు ఎందుకు నేర్చుకోవాలనిపించింది? లేదా అంటే అధికారులే మీరు నేర్చుకోవాలి అని చెప్పారా? లేదా వాళ్ళు చెప్పగానే మీకు నేర్చుకోవాలనిపించిందా? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏపీలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉమెన్ పోలీస్ అనేవాళ్ళు డ్రోన్ ఫ్లై చేయడం అనేది మీరు ఎప్పుడు చూసుండరు. ఎక్కడ జరగలేదు. ఫస్ట్ టైం మాకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మా సిపి సార్ అయిన రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు టెక్నికల్ పరంగా డ్రోన్ ఉపయోగించి ట్రాఫిక్ అనేది సర్విలెన్స్లు చేయడానికి ఈ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము. మాకు ఇది ఎవరు ఆఫీసర్ చెప్పడం వల్ల కాదు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంతో ఇంట్రెస్ట్తో, అంటే జెంట్సే కాదు ఉమెన్ కూడా ఈ అవకాశం ఇస్తున్నప్పుడు ఇలాంటి అవకాశం మేము వినియోగించుకోవాలి అని మా ఇంట్రెస్ట్తో మేము ఈ డ్రోన్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ డ్రోన్ ఫ్లై చేస్తుంటే మాకు గర్వంగా అనిపిస్తుంది. అంటే మేము ఒక టెక్నాలజీలో ఈ డ్రోన్ ఫ్లై చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి అంటే అసలు ఎలా ఉపయోగపడిద్దండి ఈ డ్రోను అనేది? అసలు ఎలా ఉపయోగపడిద్ది అంటే ప్రజలకి ఎలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నారు? ప్రజలకి అంటే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా మన ఏపీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతో కృషి చేస్తున్నారు. దాంట్లో డ్రోన్ గురించి సార్ చెప్పడం కూడా జరిగింది. అప్పటి నుంచి మన సిపి సారు నగరంలో, మన విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది హెవీగా ఉంటుంది, అది మనందరికీ తెలిసింది. మా సిపి సారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కువగా యూజ్ చేస్తున్న పదం ఏంటంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోటన మేము ఈ డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసి అక్కడ ఎందుకు హెవీగా ట్రాఫిక్ ఆగింది అన్న విషయం తెలుసుకొని తక్కువ సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఆగకుండా క్లియర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి డేలో వచ్చేసరికి కొంచెం పీక్ అవర్స్ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. మార్నింగ్ అందరూ ఆఫీస్కి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, కాలేజెస్కి వెళ్ళడం వల్ల మార్నింగ్ టైం కొంత, ఈవినింగ్ తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో కొంత ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అలాంటి సమయంలో ఏంటంటే మేము డ్రోన్ ఫ్లై చేసి ట్రాఫిక్ కంజెక్షన్స్ ఎలా ఉందన్నది మేము వాచ్ చేస్తూ ఉంటాం. మేము వారధికి వెళ్ళి డ్రోన్ ఫ్లై చేయడం ద్వారా అక్కడ లైవ్ మేము కమాండ్ కంట్రోల్కి ఇస్తూ ఉంటాం. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో ట్రాఫిక్ వాళ్ళు, మా స్టాఫ్ దాన్ని సర్వేలెన్స్ చూస్తూ ఉంటారు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక వెహికల్ వారధి మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల కానీ, ఏదైనా కారణాల చేత వెహికల్ ఆగిపోతే అది ఇంతకుముందు మనకేంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా 100కి డయల్ చేయడం వల్ల కానీ, లేదంటే పోలీస్ తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా, లేదు అంటే వారధికి ఇటు సైడ్ కానిస్టేబుల్ గారు ఉంటే ఆ ట్రాఫిక్ ఆగిన తర్వాత ఎందుకు ఆగింది అని వెళ్ళి తెలుసుకునేసరికి ఎక్కువ కంజెక్షన్స్ ట్రాఫిక్ ఆగిపోయి జనం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ఈ డ్రోన్ ఫ్లై చేయడం వల్ల ఏంటంటే వెహికల్ బ్రేక్ డౌన్ వెంటనే మాకు విజువల్ కనిపిస్తుంది. కనిపించిన వెంటనే ఏంటంటే మాకు అక్కడ నుంచి కన్సల్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయడం వల్ల ఆఫీసర్సు, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అని వారు అక్కడికి అటెండ్ అయ్యి ఆ ట్రాఫిక్ అనేది బ్రేక్ డౌన్ అయిన వెహికల్ని అక్కడ నుంచి రిమూవ్ చేయడం వల్ల ఈజీగా ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుంది. దానివల్ల పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటున్నారు. ఓకేనండి. మరి డ్రోన్ అనేది మీరు ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారా? లేదంటే అక్కడక్కడ కానిస్టేబుల్స్ని అరేంజ్ చేస్తారండి? లేదు మేడం, మేము ఇప్పుడు ఏదైనా లొకేషన్ ట్రాఫిక్ కంజెక్షన్స్గా ఉన్న ఏరియాకి మేము వెళ్ళి డ్రోన్ ఫ్లై చేస్తాం. అంటే ఇది మనకి 2 km 3 km వరకు వెళ్తుంది, లెంత్ వచ్చేసి 500 ఎబో వెళ్తుంది. సిగ్నల్ అనేది మనకి రీచ్ అవ్వాలి కాబట్టి ఆ ఏరియా దగ్గరలోకి వెళ్ళి డ్రోన్ ఫ్లై చేస్తూ ఉంటాం. అంతేకాకుండా నైట్ టైంలో చూసినట్టంటే ఆడవాళ్ళు కొంచెం అంటే జాబులు చేసి వచ్చే ఆడవాళ్ళు కానీ ఇలా అంటే గంజాయి ఈ మధ్యకాలం చూసుకున్నట్టయితే గంజాయి ఎక్కువైపోయింది. అంటే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా నైట్ టైంలో కూడా ఈ డ్రోను ఫ్లై చేసే అవకాశం ఉందంటారా? డ్రోన్ ఫ్లై చేయొచ్చు మేడం. మనకి విజువల్ అనేది లేదు, దీనికి ఇంకా టెక్నాలజీ అంటే నైట్ వెర్షన్ కూడా ఉండేటట్టుగా తీసుకురావడానికి మా సిపి సార్ చూస్తున్నారు. దానికి సంబంధించినవి కూడా డ్రోన్స్ తీసుకొస్తే మనం ఫ్లై చేస్తాం. మేడం మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి మేడం. ఎన్ని రోజుల నుంచి శిక్షణ తీసుకుంటున్నారండి? నేను 1 month తీసుకున్నాను. 1 month అయిపోయింది మేడం. నేను డీజీ టెక్నికల్ ఆఫీస్లో 2 days వెళ్ళాము. ఆ తర్వాత నుంచి కమాండ్ కంట్రోల్లో రెగ్యులర్గా ఫ్లై చేస్తూ ఉంటాము. ఎలా అనిపిస్తుంది మేడం అసలు? అంటే మహిళలు అన్నీ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు పైలట్స్ కూడా ఉన్నారు, కానీ ఇది ఎలా అనిపిస్తుంది మీకు? కొత్తగా అనిపిస్తుందా? చాలా కొత్తగా ఉన్నదండి. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. అంటే ఎప్పుడు వెళ్ళి డ్యూటీలు, బందోబస్తులు ఇవి కాకోకుండా ఇప్పుడు ఈ డ్రోన్ ఎగరవేయడం అనేది అసలు మీకు బాగానే అనిపిస్తుందా? మేడం చాలా బాగుంది. ఎలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నారు ప్రజలకి ఇది? ప్రజలకన్నా ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మేడం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ఒక 10 మంది చేసే పనిని ఒక డ్రోన్ ఒకటి చేయగలదు. అలా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ పరంగా ఉపయోగపడుతుంది, శాండ్లో ఉపయోగపడుతుంది, బందోబస్తులు ఏదైనా ధర్నాలు ఎక్కడన్నా జరుగుతుంది, ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు ఏంటని మానిటరింగ్ చేయడానికి మొత్తం అన్నిటికీ ఉపయోగపడుతుంది మేడం డ్రోన్ అనేది. ఎక్కడ పక్క రాష్ట్రాల్లో తెలంగాణలోనే కాదు ఇంకెక్కడా లేదు మహిళలకి నేర్పించడం, మహిళలను డ్రోన్ ఎగరవేయడం. మరి ఇప్పుడు మన ఏపీలోనే అవుతుంది. మీరు అందరూ హ్యాపీయా?
చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఏపీలోనే మొట్టమొదటిగా విజయవాడ సిటీలో డ్రోన్ ఫ్లైరైటర్‌గా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మా సిపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ.